Okay, good evening, everyone. Coming to the another important topic in IS 105 is a building and other construction workers regulation of employment and conditions of service act 1996. దీన్నే BOCW అని అంటారు. ఓకేనా? This particular topic building and other construction workers, బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క ఉపాధి యొక్క నియంత్రణ, వాళ్ళ యొక్క పరిస్థితులు అనుగుణంగా సేవలు అన్నది ఈ పర్టికులర్ టాపిక్ ఉంటుంది అనమాట. అంటే మన కూలీలు ఉంటారు కదా, తాపీ మేస్త్రీలు, యాజ్ వెల్ యాజ్ స్టీల్ సెంటరింగ్, మ్యాసన్ వర్కర్స్, లేబర్, వాళ్ళ యొక్క రెగ్యులేషన్ ఏ రకంగా చేయాలి అన్నది పర్టికులర్ టాపిక్. కమింగ్ టు ది మనం డైరెక్ట్ గా వచ్చేస్తాను పాయింట్లోకి. రైట్, చూడండి ఇంట్రడక్షన్. ది యాక్ట్ మే బి కాల్డ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1996 అని అంటారు. అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి యొక్క నియంత్రణ మరియు పరిస్థితుల అనుగుణంగా సేవలు సంబంధించిన చట్టం అన్నమాట. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇట్ ఎక్స్టెండ్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్ కి BOCW చట్టం అన్నది అప్లికబుల్ అయింది, విస్తరించి ఉంది. Coming to the third point, it shall deemed to have come into the force in the first day of March 1996. మార్చి 1996 నుంచి ఈ పర్టికులర్ చట్టం అన్నది పరిగణలో తీసుకొనబడింది అనమాట ఇండియా మొత్తం మీద. డీమ్డ్ అంటే పరిగణించబడ్డాం, భావించబడ్డాం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇట్ అప్లైస్ టు ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్ which employees are had employed on the day of the preceding 12 months 10 or more building workers in any building or other construction work. అంటే ఈ పర్టికులర్ చట్టం అన్నది ఏ ఎస్టాబ్లిష్మెంట్ కి, మనకి ఏ సంస్థలకు అనువర్తనం చెందిందంటే ఆ పర్టికులర్ సంస్థ యొక్క కార్యకలాపాలు 12 నెలలు జరిగి ఉండాలి. ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయ్యి 12 నెలలు జరిగి ఉండాలి, ప్రొసీడింగ్ 12 months, యాజ్ వెల్ యాజ్ 10 or more బిల్డింగ్ వర్కర్స్. అంటే పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ లో 10 or more బిల్డింగ్ వర్కర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా పనిచేస్తున్న వాళ్ళకి పర్టికులర్ చట్టం అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ చదువుతున్నాను చూడండి, పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ అప్లైస్ టు ది ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాడ్ ఎంప్లాయిడ్ on the day of preceding 12 months 10 or more building workers in any building or other construction work. అంటే ఈ పర్టికులర్ చట్టం అనేది ఏ రకమైన ఎస్టాబ్లిష్మెంట్ కి అనువర్తనం చేయబడుతుంది అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఆర్గనైజేషన్ ప్రొసీడింగ్స్ మన 12 months అయి ఉండాలి. అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్, కార్యకలాపాలు ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 12 months యాక్టివిటీస్ జరిగి ఉండాలి. ఆ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ లో మినిమం 10 or more వర్కర్స్ ఉంటే వాళ్ళకి పర్టికులర్ చట్టం అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ టు రెగ్యులేట్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ టు ప్రొవైడ్ ఫర్ దేర్ సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ అండ్ ఫర్ అదర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్. అంటే ఈ పర్టికులర్ BOCW యొక్క మెయిన్ పర్పస్, ముఖ్యమైన ప్రయోజనం ఏంటి, ఆ పర్టికులర్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ని రెగ్యులేట్ చేయడం, ఉపాధిని నియంత్రించడం, యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ మన వర్కర్స్ కి ఆరోగ్యపరమైన, భద్రతాపరమైన, సంక్షేమపరమైన పథకాలు అనువర్తించేటట్టు చేయడం. Okay, the main purpose of this act is to regulate the employment and conditions of the service of the building and other construction workers and provide సమకూర్చడం ఏంటి, సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ మెజర్స్, భద్రత, ఆరోగ్యం మరియు సంక్షేమ సంబంధించిన కొలమానాలు సమకూర్చేటట్టు చూడడం, అండ్ ఫర్ అదర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్. ఓకే, కమింగ్ టు ది లాస్ట్ పాయింట్,
మనకి ది యాక్ట్ విల్ కంటైన్ 11 చాప్టర్స్, 64 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో టోటల్ గా మనకి 11 చాప్టర్స్, 64 సెక్షన్స్ ఉంటాయి. చూడండి, మనం ఆల్రెడీ మన ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చదువుకున్నాం. అందులో కూడా 11 చాప్టర్స్, 120 సెక్షన్స్ ఉంటాయి. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఓకే నా ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అమెండెడ్ 87 లో 11 చాప్టర్స్ ఉంటాయి. అందులో 120 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఉండే చాప్టర్స్ వేరేగా ఉంటాయి, ఇందులో ఉండే చాప్టర్స్ వేరేగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్. చూడండి, ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్రైజెస్ ఆఫ్ టోటల్ 11 చాప్టర్స్ అండ్ 64 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో కమింగ్ టు ది చాప్టర్ 1 ఏంటి, ప్రిలిమినరీ, ప్రాథమికంగా ఏం చేయాలన్నది చాప్టర్ 1 లో ఉంటుంది. కమింగ్ టు ది చాప్టర్ 2, ది అడ్వైజరీ కమిటీ అండ్ ఎక్స్పర్ట్ కమిటీ. ఈ పర్టికులర్ చాప్టర్ 2 లో అడ్వైజరీ కమిటీ అంటే సలహాలు ఇచ్చే కమిటీ మెంబర్స్ ఉంటారు, మరియు నిపుణుల యొక్క కమిటీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క సెక్షన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. కమింగ్ టు ది నెంబర్ 3, చాప్టర్ 3 మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ పర్టికులర్ సంస్థని ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాటికి సంబంధించిన యాక్ట్స్, రూల్స్ అన్నది చాప్టర్ 3 లో ఉంటాయి. కమింగ్ టు ది ఫోర్త్, చాప్టర్ 4 మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ బిల్డింగ్ వర్కర్స్ యాజ్ ద బెనిఫిషియర్స్ అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ వర్కర్స్ వాళ్ళ యొక్క లబ్ధిదారుల్ని మనం ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాటికి సంబంధించిన యాక్ట్స్, రూల్స్ ఉంటాయి చాప్టర్ 4 లో. కమింగ్ టు ది చాప్టర్ 5, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ అంటే బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క సంక్షేమ నిధులు సంబంధించిన యాక్ట్స్, రూల్స్ ఉంటాయి చాప్టర్ 5 లో. కమింగ్ టు ది చాప్టర్ 6, అవర్స్ ఆఫ్ వర్క్, వెల్ఫేర్ మెజర్స్ అండ్ అదర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ది బిల్డింగ్ వర్కర్స్ అంటే ఎన్ని గంటలు పని చేయాలి, వెల్ఫేర్ మెజర్స్ అంటే సంక్షేమపరమైన కొలమానాలు ఏంటి, మరియు ఇతర పరిస్థితులు ఏంటి, ఆ పర్టికులర్ బిల్డింగ్ వర్కర్స్ యొక్క సేవలు, సంక్షేమ పథకాలు, యాజ్ వెల్ యాజ్ అవర్స్ ఆఫ్ వర్క్ అన్నది వాటికి సంబంధించిన యాక్ట్స్, రూల్స్ ఉంటాయి. కమింగ్ టు ది చాప్టర్ 7, సేఫ్టీ హెల్త్ మెజర్స్ భద్రత మరియు ఆరోగ్య కొలమానాలు ఉంటాయి చాప్టర్ 7 లో, వాటికి సంబంధించిన సెక్షన్స్, రూల్స్ ఉంటాయి. కమింగ్ టు ది చాప్టర్ 8, ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ పర్టికులర్ స్టాఫ్ ని ఏ రకంగా తనిఖీ చేయాలి, వాటికి సంబంధించిన యాక్ట్స్, రూల్స్ ఉంటాయి. కమింగ్ టు ది చాప్టర్ 9, స్పెషల్ ప్రొవిజన్స్. స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ప్రత్యేకమైన నియమాలు అన్నది చాప్టర్ 9 లో ఉంటాయి. చాప్టర్ 10, పెనాల్టీస్ అండ్ ప్రొసీజర్స్ అంటే పరిహారము, వాటికి సంబంధించిన విధానాలు చాప్టర్ 10 లో ఉంటాయి. కమింగ్ టు ది చాప్టర్ 11, మిస్లేనియస్. ఓకే, ఇవి ఫస్ట్ కంటిన్యూస్ గా ఈ పర్టికులర్ చాప్టర్స్ రాసేయండి. అదైన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి సెక్షన్స్, 64 ఉన్నాయి కదా. 64లో ఇంపార్టెంట్ మనకి సెక్షన్స్ 28 ఇచ్చాను, మీరు అవి రాసేయండి ఎగ్జామినేషన్ లో. ఓకే, కమింగ్ టు ది పాయింట్, ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1996 అంటే BOCW లో ఉండే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటి అన్నది చెప్తున్నాను. కమింగ్ టు ది ఫస్ట్ సెక్షన్ 3, సెంట్రల్ అడ్వైజరీ కమిటీ. సెంట్రల్ అడ్వైజరీ కమిటీ అంటే కేంద్ర సలహాలు ఇచ్చే బృంద సభ్యులు ఉంటారు, వీళ్ళకి సంబంధించిన రూల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. కమింగ్ టు ది మనకి సెక్షన్ 4, స్టేట్ అడ్వైజరీ కమిటీ అంటే రాష్ట్ర సలహా యొక్క బృంద సభ్యులు ఉంటారు, వీళ్ళ యొక్క రూల్స్ ఉంటాయి. అంటే సెంట్రల్ అడ్వైజరీ కమిటీ అంటే అడ్వైజరీ కమిటీ అంటే అదొక సలహా సమితి లాంటిది అన్నమాట. కమింగ్ టు ది యొక్క నిపుణులు, ఎక్స్పర్ట్ అంటే నిపుణుల యొక్క బృంద సభ్యులు, వీళ్ళకి సంబంధించిన రూల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. కమింగ్ టు ది ఫోర్త్ 1, సెక్షన్ 9, అపీల్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఈ పర్టికులర్ మన సంస్థలు
Coming to the next, section 18, కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ వెల్ఫేర్ బోర్డ్ అంటే రాష్ట్ర సంక్షేమ బోర్డులు రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా ఏర్పాటు చేయాలన్నది సెక్షన్ 18 చెప్తుంది. ఇందులో రూల్స్ సబ్ రూల్స్ ఉంటాయి. కమింగ్ టు ది నెక్స్ట్, సెక్షన్ 24, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అంటే బిల్డింగ్ వర్కర్స్ యొక్క సంక్షేమపరమైన నిధి, వాటి యొక్క అనువర్తనాలు అంటే ఆ వెల్ఫేర్ ఫండ్స్ ని మనం ఏ రకంగా ఉపయోగించాలి, వాటి అనువర్తనాలను ఏ రకంగా ఉపయోగించాలి, వాటికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. కమింగ్ టు ది నెక్స్ట్, అంటే సంవత్సరం ఒకసారి రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్ మనకి ఏ రకంగా ఇవ్వాలి అన్నది సెక్షన్ 26 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్, సెక్షన్ 28, మనకి ఫిక్సింగ్ అవర్స్ ఆఫ్ నార్మల్ వర్కింగ్ డేస్ అంటే నార్మల్ వర్కింగ్ డేస్ ఎంతకాలం ఉండాలి. ఫిక్సింగ్ అవర్స్ ఆఫ్ నార్మల్ వర్కింగ్ డేస్ జనరల్ గా మండే టు సాటర్డే వర్క్ ఉంటుంది, ఇప్పుడు మనకు సండే సెలవు ఉంటుంది. గంటలు పనిచేయాలి, 8 అవర్సా 10 అవర్సా అన్నది అంటే మన వర్కింగ్ అవర్స్ ప్రొవిజన్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ డేస్ కూడా ప్రొవిజన్ ఉండాలి. అంటే జనరల్ గా హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేసే వర్కర్స్ కి 8 to 10 అవర్స్ మించి ఎక్కువ పనిచేయకూడదు. ఓకే, రైట్. కమింగ్ టు ది సెక్షన్ 29, వేజెస్ ఫర్ ఓవర్ టైం అంటే జనరల్ గా 8 అవర్స్ నార్మల్ అంటే 2 అవర్స్ ఓవర్ టైం ఉంటుంది. ఆ ఓవర్ టైం కి వేజెస్ ఏ రకంగా ఇవ్వాలి, వాటి 31 ఏం చెప్తుంది, prohibition of employment of certain persons in certain buildings or other construction workers అంటే చూడండి, prohibition of employment of certain persons లైక్ మనకి లేడీస్ ని, కిడ్స్ ని, అంటే మన తలకి యంగ్ పర్సన్ ని కొన్ని ప్రమాదకరమైన టాస్క్ లో పెట్టకూడదు. లైక్ మన స్టీల్ సెంట్రింగ్ వర్క్స్ లో హార్డ్ కోర్ యాక్టివిటీస్, అందులో ఎట్టి పరిస్థితుల్లో ఉమెన్స్ పెట్టకూడదు. యాజ్ వెల్ యాజ్ సమ్ సూపర్స్ కన్స్ట్రక్షన్ ఏరియాలో లేడీస్ ని, యంగ్ పర్సన్స్ ని పెట్టకూడదు. అంటే ఎక్కడెక్కడ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సర్టెన్ పర్సన్, సర్టెన్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్, వాటికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. కమింగ్ టు ది సెక్షన్ 38 ఏం చెప్తుంది, సేఫ్టీ కమిటీ అండ్ సేఫ్టీ ఆఫీసర్. వాళ్ళ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అన్నది సెక్షన్ 38 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 39, నోటీస్ ఆఫ్ సర్టెన్ యాక్సిడెంట్ కొన్ని ప్రమాదకరమైన ప్రమాదాలకి మనం ఏ రకంగా నోటీస్ ఇవ్వాలి అన్నది సెక్షన్ 39 చెప్తుంది. కమింగ్ టు ది 13, ద సెక్షన్ ఫర్ సేఫ్టీ హెల్త్ ఆఫ్ ది బిల్డింగ్ వర్కర్స్ అంటే ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికార పరిధి ఎంతవరకు ఈ పర్టికులర్ భద్రత మరియు ఆరోగ్య వాటికి సెక్షన్ 40 చెప్తుంది. ఓకే, పవర్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఇట్ మే బి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, టు మేక్ రూల్స్ ఫర్ సేఫ్టీ హెల్త్ ఆఫ్ బిల్డింగ్ వర్కర్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 41, framing of model rules of safety measures. What is the meaning of the framing? Framing means to express something, choosing your words carefully. అంటే ఏదైనా కొత్త రూల్స్, కొత్త కొలమానాలు వస్తే, న్యూ రూల్స్ అవి ఇంప్లిమెంట్ అవుతే వాటికి ఫ్రేమింగ్ ఏ రకంగా చెయ్యాలి అన్నది సెక్షన్ 41 చెప్తుంది. వాటికి సంబంధించిన రూల్స్, సబ్ రూల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 42, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్, మన జనరల్ చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్స్ అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్స్ ని తనిఖీ చేయడానికి ముఖ్య ఇన్స్పెక్టర్ ని ప్లస్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ యొక్క అపాయింట్మెంట్. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రేరాలో పనిచేస్తుంటారు. వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ అంటే ఉద్యోగం ఏ రకంగా ఇవ్వాలి, అంటే ఎలాంటి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ కి
బిల్డింగ్ యొక్క మన చీఫ్ ఇన్స్పెక్టర్ కింద ఇన్స్పెక్టర్స్ కింద తీసుకోవాలి అన్నది సెక్షన్ 42 చెప్తుంది. వాటికి సంబంధించిన రూల్స్ సబ్ రూల్స్ ఉంటాయి. కమింగ్ టు ది సెక్షన్ 43 పవర్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ యొక్క అధికార పరిధి, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నది సెక్షన్ 43లో ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 44 మనకి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే మేనేజ్మెంట్ యొక్క బాధ్యత ఏంటి, వాళ్ళ యొక్క విధులు ఏంటి, విధానాలు ఏంటి అన్నది సెక్షన్ 44 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 45 మనకి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ కాంపన్సేషన్ అంటే ఆ పర్టికులర్ శాలరీస్ ఏ రకంగా ఇవ్వాలి, దానికి సంబంధించిన బాధ్యతలు అండ్ కాంపన్సేషన్ పరిహారం ఏ రకంగా ఇవ్వాలి, వీటికి సంబంధించిన రూల్స్ సబ్ రూల్స్ మనకి సెక్షన్ 45 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 46 ఏం చెప్తుంది చూడండి, నోటీస్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆఫ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కమిన్స్మెంట్ అంటే ఎప్పుడు ప్రారంభించాలి, వాటికి సంబంధించిన ప్రకటనలు, వాటి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నది సెక్షన్ 46 చెప్తుంది. కమింగ్ టు దిస్ సెక్షన్ 47 ఏం చెప్తుంది, పెనాల్టీ ఫర్ కాంట్రవర్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ సేఫ్టీ మెజర్స్ అంటే భద్రతాపరమైన కొలమానాలు కాంట్రవర్షన్ ఉల్లంఘన చేస్తే, వయలేషన్ చేస్తే మనకి ఏ రకమైన పరిహారాలు ఉంటాయి అన్నది సెక్షన్ 47 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 48 పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు గివ్ ద నోటీస్ ఆఫ్ ది కమిన్స్మెంట్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే అనుకున్న టైంలో ఆ పర్టికులర్ బిల్డింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వలేదు, లేకపోతే ఆ బిల్డింగ్ యొక్క యాక్టివిటీ రేరా అనుగుణంగా ఒక 2 years 3 years డిలే అయ్యింది, దానికి ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది మనకి సెక్షన్ 48 చెప్తుంది. అంటే అనుకున్న టైంలో టాస్క్ కంప్లీట్ చేయకుండా పర్టికులర్ ఆక్యుపైర్స్ బిల్డింగ్ ఆ ఫ్లాట్స్ అన్నది మనకి ఆక్యుపేషన్ ఇవ్వకపోతే ఆ పర్టికులర్ ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 48 చెప్తుంది అనమాట. కమింగ్ టు ది సెక్షన్ 49 పెనాల్టీ ఫర్ ది అబ్స్ట్రక్షన్స్ అంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ని చీఫ్ ఇన్స్పెక్టర్స్ ని అడ్డుకుంటే మనకి ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది అన్నది సెక్షన్ 49 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 50 పెనాల్టీ ఫర్ అదర్ అఫెన్సెస్ అంటే ఇతర నేరాలు చేస్తే మనకి ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 50 చెప్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి సెక్షన్ 53 ఏం చెప్తుంది, అఫెన్సెస్ బై కంపెనీస్ అంటే కంపెనీలు నేరాలు చేస్తే మనకి ఏ రకమైన చర్యలు ఉంటాయి అన్నది సెక్షన్ 53 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 54 కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ అంటే మనకి నేరాల గురించి జ్ఞానము. ఓకే, అంటే అఫెన్సెస్ అంటే నేరాల గురించి జ్ఞానము అన్నది ఈ పర్టికులర్ మనకి సెక్షన్ 54 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 56 మనకి డెలిగేషన్ ఆఫ్ పవర్స్. మనకి డెలిగేషన్స్ అంటే ఏంటి, ప్రాతినిధ్యం వహించడం అంటే పవర్స్ అధికారాన్ని మనం ఏ రకంగా ప్రాతినిధ్యం చెయ్యాలి అన్నది సెక్షన్ 56 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 60 పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ది డైరెక్షన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శనం చేయడానికి ఆ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉండాలి అన్నది సెక్షన్ 60 చెప్తుంది. వాటికి సంబంధించిన రూల్స్ సబ్ రూల్స్ ఉంటాయి పర్టికులర్ సెక్షన్ లో. కమింగ్ టు ది లాస్ట్ సెక్షన్ 64 రిపల్స్ అండ్ సేవింగ్స్ రద్దు సేవింగ్స్ యొక్క రూల్స్ అని ఇందులో ఉంటాయి అన్నమాట. చూడండి మందులో టోటల్ గా మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఇందులో టోటల్ 64 సెక్షన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ 11 చాప్టర్స్ లో కలిపి టోటల్ 64 సెక్షన్స్ ఉన్నాయి. అందులో నేను ఇంపార్టెంట్ సెక్షన్స్ ఒక 28 ఇచ్చాను. యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఈ 28 సెక్షన్స్ రాస్తే జస్ట్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, ఎనీ డౌట్స్?
ఒకసారి రిపీట్ చేయనా ఆర్ కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్? ఈ టాపిక్ ఇంకొకళ్ళు చెప్పండి. ఇది రిపీట్ చేయనా కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్? రిపీట్ చేయండి సార్. సార్ రిపీట్ చేయనా? చూసారా అందరూ డౌట్ గా ఉంటున్నారు. ఈ పర్టికులర్ టాపిక్ పేరేంటి? BOCW, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1996. ఓకేనా? ఇది అంటే బిల్డింగ్ లో పనిచేసే వర్కర్స్ కి యొక్క ఉపాధి యొక్క నియంత్రణ ఏ రకంగా ఉండాలి, వాళ్ళకి వెల్ఫేర్ బెనిఫిట్స్, సేఫ్టీ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏ రకంగా ప్రొవైడ్ చేయాలనేది మన టాపిక్ అన్నమాట. కమింగ్ టు ది ఇంట్రడక్షన్ లో పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ చూడండి. దిస్ యాక్ట్ మే బి కాల్డ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1996. ఓకే, ఇది BOCW అనే మన చట్టం 1996 లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇట్ ఎక్స్టెండ్ టు ది హోల్ ఆఫ్ ఇండియా, మొత్తం ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్ కి ఇది అప్లికబుల్ అయింది. ఇట్ షల్ బి డిమ్డ్ టు హ్యావ్ కమ్ ఇన్ టు ది ఫోర్స్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ మార్చ్ 1996. మార్చ్ 1996 ఫస్ట్ డే నుంచి ఈ పర్టికులర్ BOCW చట్టం అనేది అప్లికబుల్ అయిందనమాట 1996 తర్వాత. Coming to the next, it applies every establishment which employs or had employed on the day of the precedings 12 months or మనకి 10 or more building workers in any building or other construction workers. అంటే ఈ పర్టికులర్ చట్టం అనేది ఆ పర్టికులర్ మన సంస్థలకి ఏ రకంగా అప్లికేషన్ అవుతుందంటే, అనువర్తనం అవుతుందంటే, ఆ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ అయ్యి మనకి 12 months అయ్యి వాళ్ళ యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉండాలి. మరియు ఆ బిల్డింగ్ లో మినిమం 10 వర్కర్లు పనిచేసినప్పుడే ఈ పర్టికులర్ BOCW అనే చట్టం ఆ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ కి అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ to regulate the employment and conditions of the service of the building and other construction workers and to provide for their safety, health and welfare measures and for other matters concerned therewith. అంటే ది మెయిన్ పర్పస్ అంటే ఈ పర్టికులర్ చట్టం యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటి? టు రెగ్యులేట్ ది ఎంప్లాయ్మెంట్, అంటే ఆ పర్టికులర్ BOCW చట్టం అనుగుణంగా ఆ పర్టికులర్ ఉపాధి యొక్క నియంత్రణ, ఇతర పరిస్థితులు మరియు అవి చట్టం చేయడం, యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ మెజర్స్ ఆ పర్టికులర్ వర్కర్స్ కి సమకూర్చడం కోసం ఈ పర్టికులర్ చట్టం ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇదే దాని యొక్క ముఖ్యమైన ప్రయోజనం. ఓకే, కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ది యాక్ట్ విల్ కంటైన్ 11 chapters, 64 sections. ఈ పర్టికులర్ టాపిక్ కి 11 chapters ఉంటాయి, 64 sections ఉంటాయి. అదే ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కి కూడా 11 chapters ఉంటాయి, అందులో 120 sections ఉంటాయి. ఆ చాప్టర్స్ వేరు, ఈ చాప్టర్స్ వేరు, ఆ సెక్షన్స్ వేరు, ఈ సెక్షన్స్ వేరు, రెండు ఒకటి కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, కమింగ్ టు ది చూడండి, ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కంప్రైజెస్ టోటల్ 11 chapters, 64 sections ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ టాపిక్ లో 11 chapters ఉంటాయి. ఆ 11 chapters లో కలిపి టోటల్ గా 64 మనకి సెక్షన్స్ ఉంటాయి అని అంటున్నాడు. కమింగ్ టు ది చాప్టర్ 1 ఏం చెప్తుంది? ప్రిలిమినరీ అంటే ప్రాథమికంగా ఇందులో ఏం ఉండాలి అన్నది ఇందులో ఒక 5-6 sections కలిగి ఉంటాయి. కమింగ్ టు ది చాప్టర్ 2, ది అడ్వైజరీ కమిటీ అండ్ ఎక్స్పర్ట్ కమిటీస్, అంటే ఆ పర్టికులర్ అడ్వైజరీ కమిటీ అంటే సలహాలు ఇచ్చే కమిటీ మెంబర్స్ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పర్ట్ కమిటీ నిపుణుల కమిటీ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకి సంబంధించిన సెక్షన్స్ అన్ని చాప్టర్ 2 లో ఉంటాయి. అడ్వైజరీ కమిటీ అంటే ఏంటండి? సలహా సమితి. ఎక్స్పర్ట్ కమిటీ అంటే నిపుణుల కమిటీ. ఓకేనా?
కమింగ్ టు ది చాప్టర్ 3 మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ పర్టికులర్ చట్టాలు ఉంటాయి కదా, ఆ పర్టికులర్ కంపెనీలు, ఆ పర్టికులర్ సంస్థలు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నమోదు చేసుకోవాలి, ఫర్మ్ రిజిస్ట్రేషన్, వాటికి సంబంధించిన యాక్ట్స్ ఉంటాయి. కమింగ్ టు ది చాప్టర్ 4 మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ బిల్డింగ్ వర్కర్స్ యాజ్ ద బెనిఫిషియర్స్ అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ వర్కర్స్ యొక్క నమోదు, వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్, వాళ్ళ యొక్క లబ్ధిదారుల నమోదు, వాళ్ళకి సంబంధించిన యాక్ట్స్ రూల్స్ ఉంటాయి. అంటే బిల్డింగ్ వర్కర్స్ ని ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాళ్ళ యొక్క లబ్ధిదారుల్ని ఏ రకంగా నమోదు చేసుకోవాలి అన్నది ఓకే. ఐ విల్ సెండ్ ది పీపీటీ, డోంట్ వరీ. ఓకే, అది చాప్టర్ 4 లో ఉంటాయి. చాప్టర్ 5 ఏం చెప్తుంది? బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్స్. వెల్ఫేర్ బోర్డ్స్ అంటే సంక్షేమ సంబంధించిన బోర్డులు. బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క సంక్షేమం సంబంధించిన బోర్డులు ఎలా ఉండాలి, సంక్షేమ నిధులు అంటే వెల్ఫేర్ అమౌంట్ ఏ రకంగా ప్రొవైడ్ చేయాలి ఆ పర్టికులర్ మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి, వాటికి సంబంధించిన యాక్ట్స్ రూల్స్ ఉంటాయి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ చాప్టర్ 6. చాప్టర్ 6 ఏంటి? అవర్స్ ఆఫ్ ది వర్క్, వెల్ఫేర్ మెజర్స్ అండ్ అదర్ కండిషన్స్ ఆఫ్, ఎవరో డౌట్ అడిగారు. ఓకే, కమింగ్ టు ది చాప్టర్ 6 అవర్స్ ఆఫ్ వర్క్, వెల్ఫేర్ మెజర్స్ అండ్ అదర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ది బిల్డింగ్ వర్క్ అంటే పర్టికులర్ బిల్డింగ్ లో ఎన్ని గంటలు పనిచేయాలి, సంక్షేమ సంబంధించిన కొలమానాలు ఏంటి, ఇతర పరిస్థితులు ఏంటి, వాళ్ళ యొక్క సేవల గురించి మనకి సెక్షన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ చాప్టర్ 6 లో. కమింగ్ టు ది చాప్టర్ 7 సేఫ్టీ హెల్త్ మెజర్స్, భద్రత మరియు ఆరోగ్యం సంబంధించిన కొలమానాలు, వాటి యొక్క సెక్షన్స్ ఉంటాయి. కమింగ్ టు ది చాప్టర్ 8 ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ అంటే స్టాఫ్ ని ఏ రకంగా తనిఖీ చేయడం అన్నది చాప్టర్ 8 చెప్తుంది. చాప్టర్ 9 స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ప్రత్యేకమైన నియమాలు గురించి చెప్తుంది, అందులో యాక్ట్స్ గురించి చెప్తుంది. చాప్టర్ 10 పెనాల్టీస్ ప్రొసీజర్, ఏ రకమైన పరిహారాలు ఉంటాయి, వాటికి సంబంధించిన విధానాలు ఏంటి అన్నది చాప్టర్ 10 చెప్తుంది. చాప్టర్ 11 ఏం చెప్తుంది? మిస్లోనియస్ అంటే ఇతర అంశాల గురించి చాప్టర్ 11 చెప్తుంది. ఓకే, ఇవి రాసేయండి ఇక్కడ వరకును. తర్వాత ఈ క్వశ్చన్ ఏంటంటే ప్రీవియస్ పేపర్ లో ఇప్పుడు రీసెంట్ గా అడుగుతున్నాడు. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మేబీ ఎక్స్పెక్టింగ్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో, సో యూ బెటర్ టు స్టడీ. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్. ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా 64 సెక్షన్స్ ఉంటాయి. 64లో నేను ఆల్మోస్ట్ 28 ఇచ్చాను. అట్లీస్ట్ ఇన్ ఎగ్జామినేషన్ జస్ట్ యూ హ్యావ్ టు రైట్ మినిమం 20 సెక్షన్స్. ఇంట్రడక్షన్ పాయింట్స్ ఇవి చాప్టర్స్ రాసి యు అట్లీస్ట్ ట్రై టు రైట్ అట్లీస్ట్ 20 సెక్షన్స్. Coming to the important sections in EOCWR, Section 3 Central Advisory Committee. Central Advisory Committee అంటే కేంద్ర సలహా బృంద సభ్యులు ఉంటారు, వాళ్ళ యొక్క రూల్స్ విధానాలు ఏంటి అన్నది సెక్షన్ 3లో ఉంటుంది. కమింగ్ టు ది సెక్షన్ 4 ఏం చెప్తుంది? స్టేట్ అడ్వైజరీ కమిటీ అంటే రాష్ట్ర సలహా బృంద సభ్యులు ఉంటారు, వీళ్ళ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది సెక్షన్ 4 చెప్తుంది. సెక్షన్ 5 ఎక్స్పర్ట్ కమిటీ అంటే నిపుణులకు సంబంధించిన బృంద సభ్యులు ఉంటారు, వీళ్ళ రూల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది సెక్షన్ 5 చెప్తుంది. సెక్షన్ 9 అపీల్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ పర్టికులర్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాటి యొక్క విజ్ఞప్తులు ఏంటి, వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కమింగ్ టు దిస్ సెక్షన్ 18 కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ వెల్ఫేర్ బోర్డ్ అంటే స్టేట్ వెల్ఫేర్ బోర్డ్ అంటే రాష్ట్ర సంక్షేమ బోర్డుని రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా ఏర్పాటు చేయాలి అన్నది సెక్షన్ 18 చెప్తుంది. ఇది ఓన్లీ వెల్ఫేర్ మెజర్స్ మనం చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 24 బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్.
ఆ పర్టికులర్ వెల్ఫేర్ ఫండ్ అంటే సంక్షేమ నిధి, వాటి యొక్క అనువర్తనాలు ఏ రకంగా మన వర్కర్స్కి అప్లికబుల్ చేయాలి, వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ సెక్షన్ 24 చెప్తుంది. సెక్షన్ 26 యాన్యువల్ రిపోర్టు అంటే సంవత్సరానికి ఇచ్చే నివేదికల గురించి చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 28 ఫిక్సింగ్ అవర్స్ ఆఫ్ నార్మల్ వర్కింగ్ డేస్, అంటే ఎన్ని గంటలు పనిచేయాలి ఆ వర్కర్స్, నార్మల్ వర్కింగ్ డేస్ ఎంత అంటే వారానికి 6 రోజులు, డైలీ మనకి 8 అవర్స్ లెక్క ఉంటుంది. కమింగ్ టు ది అది ఓన్లీ ఫర్ వర్కర్స్, అందులో పనిచేసే మేనేజర్స్ ఇంజనీర్స్ అందరూ దే హ్యావ్ టు వర్క్ అప్ టు 12 అవర్స్. వాళ్ళకి ఏ రకమైన ఫిక్సింగ్ అవర్స్ ఉండవు. ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ డూయింగ్ హార్డ్ కోర్ యాక్టివిటీస్, ఎవరైతే హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేస్తారో లైక్ లేబర్, వాళ్ళకి మాత్రమే పర్టికులర్ ఫిక్సింగ్ అవర్స్ నార్మల్ వర్కింగ్ డేస్ ఉంటాయి. కమింగ్ టు ది మనకి సెక్షన్ 29 వేజెస్ ఫర్ ఓవర్ టైమ్, అంటే ఓవర్ టైంకి ఏ రకమైన డబ్బులు ఇవ్వాలి అన్నది సెక్షన్ 29 చెప్తుంది. సెక్షన్ 31 ది ప్రొహిబిషన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ ఇన్ సర్టెన్ బిల్డింగ్స్ ఆర్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్, అంటే కొంత హార్డ్ కోర్ టాస్క్ ఉంటుంది కదా మనకి, లైక్ స్టీల్ సెంటరింగ్ యాక్టివిటీస్, పిట్స్, ఎక్స్కవేషన్, అలాంటి మనకి ప్రమాదకరమైన టాస్క్లకి లేడీస్ని, యంగ్ పర్సన్స్ని పెట్టకూడదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్నే పెట్టాలి. వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అనేది సెక్షన్ 31 చెప్తుంది. సెక్షన్ 38 సేఫ్టీ కమిటీ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్, మన భద్రత, మనకి సేఫ్టీ కమిటీ అంటే భద్రత సంబంధించిన ప్రతినిధులు మనకి యొక్క సెలెక్షన్ ఏ రకంగా ఉండాలి, సేఫ్టీ ఆఫీసర్స్ యొక్క సెలెక్షన్ ఏ రకంగా ఉండాలి అనేది సెక్షన్ 38 చెప్తుంది. సెక్షన్ 39 నోటీస్ ఆఫ్ సర్టెన్ యాక్సిడెంట్స్, అంటే కొన్ని ప్రమాదాలు మనం ఏ రకంగా నోటీస్ చేస్తాం అన్నది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 40 పవర్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్ ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ బిల్డింగ్ వర్కర్స్, అంటే ఆ పర్టికులర్ అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికార పరిధి ఏంటి, వాళ్ళు ఆరోగ్యము మరియు భద్రత గురించి మనం ఏ రకమైన రూల్స్ పెట్టచ్చు పెట్టకూడదు అన్నది సెక్షన్ 40 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 41 the framing of model rules of safety measures. What is the meaning of framing అంటే మనకి టు ఎక్స్ప్రెస్ సంథింగ్ చూసింగ్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ, అంటే కొన్ని కొత్త రూల్స్, కొన్ని కొత్త మోడల్ రూల్స్ మనకి ఏమైనా వస్తే భద్రతా పరంగా వాటిని మనం ఏ రకంగా అనువర్తనం చేయాలి, ఫ్రేమింగ్ చేయాలి, ఈ పర్టికులర్ సెక్షన్ చెప్తుంది. ఓకే, ఎన్ని కొత్త రూల్స్ వస్తే ఆ రూల్స్ మనం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ రకంగా ఫ్రేమింగ్ చేయాలి అన్నది సెక్షన్ 41 చెప్తుంది. సెక్షన్ 42 అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్, మనకి జనరల్ చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్స్, అంటే బిల్డింగ్ యొక్క చీఫ్ ఇన్స్పెక్టర్స్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ని ఏ రకంగా అపాయింట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ అనమాట. ఓకే, కమింగ్ టు ది మనకి సెక్షన్ 43 పవర్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్, ఆ పర్టికులర్ ఇన్స్పెక్టర్స్ బిల్డింగ్ తనిఖీ చేసే వ్యక్తుల యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉండాలి అన్నది సెక్షన్ 43 చెప్తుంది. సెక్షన్ 44 మనకి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎంప్లాయర్, ఎంప్లాయర్ అంటే మేనేజ్మెంట్. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో ఫేమస్ బిల్డర్ ఎవరు, ఎంవివి బిల్డర్స్, ఆ తలకి ఎంవివి సత్యనారాయణ యొక్క బాధ్యత ఏంటి అంటే ఆ పర్టికులర్ ఎంప్లాయర్ యొక్క బాధ్యత ఏంటి, వాటికి సంబంధించిన రూల్స్, సబ్ రూల్స్ ఉంటాయి. కమింగ్ టు ది సెక్షన్ 45 మనకి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేమెంట్ ఆఫ్ వేజెస్ అండ్ కాంపన్సేషన్, అంటే మనకి ఆ పర్టికులర్ శాలరీస్ ఏ రకంగా ఇవ్వాలి, పరిహారం ఏ రకంగా ఇవ్వాలి, వాటికి సంబంధించిన రూల్స్, సబ్ రూల్స్ మన సెక్షన్ 45లో ఉంటాయి. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 46 నోటీస్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్. ఓకే, అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ ఒకసారి రేరా అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు ఆ బిల్డింగ్ యొక్క కమిన్స్మెంట్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వాటికి సంబంధించిన వర్క్స్ సంబంధించిన రూల్స్, సబ్ రూల్స్ ఉంటాయి.
నెక్స్ట్ మనకి సెక్షన్ 47 పెనాల్టీ ఫర్ కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ సేఫ్టీ మెజర్స్, అంటే భద్రతాపరమైన కొలమానాలు ఉల్లంఘిస్తే మనకి ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది అన్నది సెక్షన్ 47 చెప్తుంది. సెక్షన్ 48 ఏం చెప్తుంది? పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు గివ్ ద నోటీస్ ఆఫ్ ది కమిన్స్మెంట్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్, అంటే పర్టికులర్ బిల్డింగ్ కానీ ఇతర కన్స్ట్రక్షన్ వర్క్ కానీ అనుకున్న టైంలో అవ్వకపోతే ఆ పర్టికులర్ ఆక్యుపైర్స్కి ఆ పర్టికులర్ మేనేజ్మెంట్కి మనకి ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 48 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 49 పెనాల్టీ ఫర్ అబ్స్ట్రక్షన్స్. అబ్స్ట్రక్షన్స్ అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ తనిఖీ చేయడానికి వచ్చిన మనకి ఇన్స్పెక్టర్ని అడ్డుకుంటే మనకి ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది అన్నది సెక్షన్ 49 చెప్తుంది. సెక్షన్ 50 పెనాల్టీ ఫర్ అదర్ అఫెన్సెస్, అంటే ఇతర నేరాలు చేస్తే మనకి ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది అన్నది సెక్షన్ 50 చెప్తుంది. ఓకే, తర్వాత సెక్షన్ 53 అఫెన్సెస్ బై కంపెనీస్, అంటే కంపెనీలు నేరాలు చేస్తే మనకి ఏ రకమైన పరిహారాలు ఉంటాయి అన్నది సెక్షన్ 53 ఉంటుంది. కమింగ్ టు ది సెక్షన్ 54 కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్. కాగ్నిజెన్స్ అంటే నాలెడ్జ్, ఏ నేరానికి ఎలాంటి శిక్ష ఉంటుంది అంటే అఫెన్సెస్ ఆఫ్ కాగ్నిజెన్స్, అంటే ఏ నేరానికి ఎలాంటిది మన ప్రాసిక్యూషన్ ఉంటుంది అన్నది పర్టికులర్ సెక్షన్ 54 చెప్తుంది, అంటే నేరాల గురించి జ్ఞానము. కమింగ్ టు ది సెక్షన్ 56 మనకి డెలిగేషన్ ఆఫ్ పవర్స్. పవర్స్ అంటే ఏంటి? మనకి డెలిగేషన్ అంటే అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవడం, ప్రాతినిధ్యం చేయడం అన్నది సెక్షన్ 56 చెప్తుంది. పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ది డైరెక్షన్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికార పరిధి ఏంటి మార్గదర్శకాలు జారీ చేయడానికి అన్నది మనకి సెక్షన్ 60 చెప్తుంది. సెక్షన్ 64 రిపల్స్ అండ్ సేవింగ్స్, రద్దు మరియు సేవింగ్స్. ఓకే, 2 సార్లు రివైండ్ చేశాను, చక్కగా చదువుకోండి. ఇంకోటి చెప్తున్నాను, ఇఫ్ దిస్ ఆన్సర్ ఈజ్ ఓకే యూ హ్యావ్ టు అప్లై అన్ ఎగ్జామినేషన్, అదర్వైజ్ ఇఫ్ యూ నో ద బెటర్ దాన్ దిస్ పాయింట్స్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. ఈ పర్టికులర్ టాపిక్ మన బుక్ ఫార్మెట్ లో లేదు, నేను తయారు చేశాను. ఓకేనా? రైట్, సింపుల్ వేలో తయారు చేశాను, యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జామ్ లో అప్లై చేయండి, యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 1 minute ఉంది టైం. ఓకే.